అందరికీ నమస్కారాలు. వెరీ గుడ్ మార్నింగ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉన్న, షాడో ముఖ్యమంత్రిగా నారా లోకేష్ ఉన్న, డమ్మీ ముఖ్యమంత్రిగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉన్న, వీళ్ళందరి వెనకాల నడిపిస్తుంది ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని వీళ్ళు నడిపిస్తున్నది రెండు పత్రికా ఉగ్రవాద సంస్థలు. ఎవరో మీ అందరికీ ఇక్కడ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు లేకపోయినా తిమ్మిని బమ్మిని చేసి చూపిస్తూ అసలు ఆంధ్రప్రదేశ్ వెలిగిపోతుంది, ఆంధ్రప్రదేశ్ అదిరిపోతుంది, అవతల ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళందరూ దొంగలు, వాళ్ళందరూ ఏదైతే ఈ రాష్ట్రానికి చెడు చేసేవాళ్ళు అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకెళ్ళటం, ఇలా వాళ్ళు ఒక విషపూరితమైనటువంటి కథనాలను ఎలా రాస్తా ఉంటారో మీ అందరూ ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు. ఈరోజు ఎటువంటి విషం చిమ్మేటటువంటి వార్తలు రాశారు అనేది ఒకసారి మనం చూద్దాం. ఈనాడులో బ్యానర్ ఐటమ్ గా ఇచ్చింది సరే మిగిలింది ఎప్పుడు అని క్వశ్చన్ మార్క్ పెట్టి జగన్ 5 ఏళ్ల విధ్వంసాన్ని సరి చేస్తూ పేదల కంట ఏడాది పాలనలోనే పలు సంక్షేమ పథకాల అమలు, పింఛన్లు 4,000కు పెంపు, దివ్యాంగులకు రెట్టింపు, దీపం 2 అమలు, అన్నా క్యాంటీన్ల పునరుద్ధరణ, మిగిలిన సూపర్ 6 పథకాల అమలుకు ఎదురుచూపులు, ఆకలి తీరుస్తున్న అన్నా క్యాంటీన్లు, దీపం రాయితీ ముందుగానే జమ, త్వరలో ఇవన్నీ ఇస్తాము, ఉచిత ఇసుకతో నిర్మాణ రంగానికి ఊతం ఇచ్చాము అని చెప్పి రాశారు కదా. దీని లోపలికి వెళ్తే 5 ఏళ్ల ఆర్థిక అరాచకం, రాష్ట్రాన్ని కమ్మేసిన అప్పులు, అస్తవ్యస్తంగా మానే వ్యవస్థలు, వీటిని చక్కదిద్దే బాధ్యతను తలెత్తుకుంటూనే కూటమి అధికారం చేపట్టిన నాటి నుంచి సంక్షేమ పథకాలకు ప్రాధాన్యం ఇచ్చింది. అసలు సిగ్గుండాలి కదా వార్త రాసే వాళ్ళకి. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇచ్చారా అంటే గడిచిన 5 ఏళ్ళలో ఆర్థిక అస్తవ్యస్తమైందా? ఇది 14 లక్షల కోట్లు 10 లక్షల కోట్లని మీరు దుష్ప్రచారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది కేవలం 3,20,000 కోట్లు, 3,32,000 కోట్ల అప్పు అయితే 14 లక్షల కోట్లు అయిపోయిందని చెప్పి మీరు ఉగ్రవాద సంస్థలాగా తయారయ్యి మీరు కదా రాసింది తప్పుడు రాతలు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నెలకు 15,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొని వస్తున్నారు. ఏం చేశారు మరి అన్నీ రాయాలి కదా. ఇప్పుడేమో ఆర్థిక ఉగ్రవాదం ఏమి ఉండదు, ఆర్థిక అరాచకం ఇప్పుడు ఉండదు. వ్యవస్థలన్నింటినీ సర్వనాశనం చేసింది ఇప్పుడు కదా. ఈరోజు పోలీసు వ్యవస్థ నుంచి ప్రతి ఒక్క వ్యవస్థని మీ చేతుల్లో పెట్టుకొని ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ వ్యవస్థలన్నింటినీ ప్రైవేటు పరం చేస్తూ ఈరోజు మీరు చేస్తా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు దాంట్లో అయిందని చెప్తూ పలు సంక్షేమ పథకాలు అమలంట. కడుపుకి అన్నం తినే రాస్తున్నారు. ఈనాటికి ఉన్న వార్త ఏమేమి సంక్షేమ పథకాలు అమలు చేశారు? మీకు ఆంధ్రజ్యోతికి మీ ఇద్దరికి ఇచ్చారు సంక్షేమ పథకాలు. మీ ఇద్దరికి 100,000 కోట్ల సంక్షేమానికి లబ్ధి చేకూర్చారు. మీకు రాష్ట్ర ప్రజలకైతే ఎక్కడ సంక్షేమ పథకాలు రాలేదు. పెన్షన్లు ఇచ్చామని చెబుతున్నారు. ఎంత తప్పుడు ప్రచారం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు 66 లక్షల పెన్షన్లు ఇస్తే మీరు ఈరోజు 3 లక్షల పెన్షన్లు కోత విధించారు. 2 జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఎన్నికల కోడ్ వల్ల ఒక 2 లక్షల పెన్షన్లు ఆగిపోయి ఉన్నాయి, జనవరి నుంచి మార్చి ఎన్నికల కోడ్ వరకు. సో ఎందుకంటే జనవరి దాకా కొత్త పెన్షన్లు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఆ 2 నెలల్లో కలిపి ఇవ్వాలి. ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోయినాయి. 2 లక్షల పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయి. అప్పుడు 59 సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళు, అంటే ఆ టైంలో 59 సంవత్సరాలు 2 నెలలు, 59 సంవత్సరాలు 3 నెలలు ఉన్న వాళ్ళు ఇప్పుడు 60 సంవత్సరాలు దాటిని వాళ్ళకి పెన్షన్లు ఇవ్వలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి పెన్షన్ ఇస్తా ఉన్నారు. వాళ్ళకి 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు అప్పుడే దాదాపుగా 25 లక్షలు ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు 49 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కొంతమంది ఉన్నారు. వీళ్ళందరికీ పెన్షన్లు ఎగ్గొట్టి దాదాపు 30 లక్షలకు పైగా పెన్షన్లు ఇంకా ఇవ్వాలి. మీరు 30 లక్షల పెన్షన్లు ఎగ్గొట్టారు. కొత్త పెన్షన్లు అన్ని కలిపి మొత్తం 30 లక్షల పెన్షన్లు మీరు ఇవ్వాలి. మరి ఇది ఎక్కడ రాయరు? పెన్షన్లు ఇచ్చేశారంట. ఏదో తూతు మంత్రంగా నలుగురికి ఇచ్చేస్తే ఇచ్చేసినట్ట. దీపం పథకం కింద 50 లక్షల మందికి దీపం కనెక్షన్ల కింద మీరు గ్యాస్ కనెక్షన్లు ఎగ్గొట్టారు. ముందు 3 అన్నారు. ఒకటి ఏడాది ఒక సిలిండర్ ఇస్తున్నామని చెప్పారు. ఆ సిలిండర్ లో కూడా 50 లక్షల మందికి సిలిండర్కి అసలు అర్హత లేకుండా చేశారు. సో మిగిలిన వాళ్ళు అప్లై చేసిన వాళ్ళకి లక్షలాది మందికి ఇంకా డబ్బులు రాలా. ఏంది మీరు అమలు చేసింది? జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆరోగ్యశ్రీ నిర్వీర్యం అయిపోయింది. 1000 రూపాయలు దాటిన ఆరోగ్యశ్రీలో ఉండేది. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినప్పుడు ఉన్నటువంటి అమ్మఒడి ఈరోజు రాలేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇస్తున్నటువంటి ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఈరోజు రావట్లేదు. ఇలా ప్రతి ఒక్క పథకాన్ని, ఆసరా కానీ చేయూత కానీ అన్ని పథకాలని తొలగించేసి ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ పోయింది, ఇంటింటికి రేషన్ పోయింది, ఇంటింటికి ఈరోజు పెన్షన్ అందించేటటువంటి ఇది లేదు. ఎక్కడ వెళ్ళి అవతాతాలో లైన్లో నిలబడి తెచ్చుకోవాల్సినటువంటి పరిస్థితి. ఇంటింటికి వాలంటీర్లు పోయారు. మీరు మళ్ళీ సంక్షేమ పథకాలను అమలు చేశారంటే గాడిలో పెడుతున్నారంట రాష్ట్రాన్ని. సిగ్గుండాలి చెప్పుకోవడానికి. మీకు వచ్చే సంవత్సరం ఇస్తాం, 55 సంవత్సరం ఇస్తాం అని చెప్తే ఇచ్చేసినట్టు మీ దృష్టిలో. రైతులకి ఏడాదికి 20,000 ఇవ్వాలి. ఎక్కడ ఇచ్చారు? ఈ సంవత్సరం ఒక్క రైతుకు ₹1 ఇవ్వాలా? ఒక్కరికి ఒక నిరుద్యోగ వృత్తి ఇవ్వాలా? ఇంకా పవన్ కళ్యాణ్ అయితే నేను 10 లక్షలు ప్రతి నియోజకవర్గంలో ప్రతి సంవత్సరం 500 మందికి ఇస్తా అన్నాడు. యాడ్ ఇచ్చారు. ఒక్కటంటే ఒక సంక్షేమ పథకం అమలు చేయలేదు.
ఇప్పుడు అమలు చేస్తాం, వచ్చే సంవత్సరం అమలు చేస్తాం, అప్పుడు అమలు చేస్తాం అని చెప్పి కబుర్లు చెప్తా కాలక్షేపం చేస్తా ఉన్నారు. మళ్ళీ మీరు దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అంటగట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద బుర్ర జల్లేటటువంటి కార్యక్రమం. ఈ దేశంలో ఏం జరిగినా, ఎప్పుడు ఎక్కడ ఏం జరిగినా, ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జరిగినా, లేదా జగన్మోహన్ రెడ్డి గారు లేనప్పుడు జరిగినా, లేకపోతే అంతకుముందు వాజ్పేయి గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగినా, పివి నరసింహరావు గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు జరిగినా, రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగినా కూడా జగన్ గారే కారణం. వీళ్ళ బతుకులు, వీళ్ళ రాతలు ఇలా ఉంటాయి. వీళ్ళు ఎలా రాస్తారు వార్తలు అంటే, ఈ మాఫియా పత్రికలో మట్టి మేతని హెడ్డింగ్ పెట్టారు. ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధుల గుప్పెట్లో గ్రావెలు, సామాన్యుల నుంచి సంపన్నుడి వరకు, రోడ్లు, ప్రభుత్వ ప్రైవేట్ ప్రాజెక్టుల నుంచి అమరావతి నిర్మాణ పనుల వరకు ఇసుక సిమెంట్ తో పాటు గ్రావెలో, బిల్డింగు, రాయి, కంకర అవసరం. అయితే రాష్ట్రంలో గ్రావెలో, బిల్డింగు, రోడ్ మెటల్ లీజులను కొందరు ప్రజాప్రతినిధులు వారి అనుచరులు తమ గుప్పెట్లో పెట్టుకున్నారు. కృత్రిమ కొరతను సృష్టించి ధరలు అమాంతం పెంచి సొమ్ము చేసుకుంటున్నారు. ఎక్కడికక్కడ సహజ వనరులు బ్లాక్. ఇలా అయితే అమరావతి పనులు ఎలా? గ్రావెలో, రోడ్డు మెట్ల గడ్డు పరిస్థితులు ముందే దృష్టి సారించిన సర్కార్ అని హెడ్డింగ్ పెట్టారు కదా. పిట్టి లోపల చూడండి. గత ప్రభుత్వంలో రాష్ట్రంలో ఇసుక కష్టాలు ఇన్ని కావు. నేతలకు కాసులు కురిపించే వనరులుగా మారి సామాన్యులకు అందుబాటులో లేకుండా పోయిందంట గడిచిన ప్రభుత్వంలో ఆన్లైన్లో ఇసుక విధానాన్ని ఇచ్చారు. ఆన్లైన్లో ఇసుక విధానాన్ని ఇచ్చి ట్రాన్స్పరెంట్ గా అమ్మారు. ఏ ప్రజాప్రతినిధి వాళ్ళ చేతుల్లో లేవు. ప్రభుత్వం డైరెక్ట్ గా ఆన్లైన్ విధానం ద్వారా అమ్మింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మళ్ళీ బురద జల్లుతూ ప్రస్తుతం ఇసుకతో పాటు మట్టి, బిల్డింగ్ మెటలు, రోడ్ మెటలు, ఇతర సూక్ష్మ ఖనిజాలు సైతం బంగారం అయ్యాయి. ఏ నిర్మాణం జరగాలన్నా ఇవి తప్పనిసరి. అంటే ఏంది అర్థం? ఈ ప్రభుత్వంలో మట్టి మాఫియా, ఇసుక మాఫియా, బుసక మాఫియా, గ్రావెల్ మాఫియా మొత్తం అడ్డగోలుగా ప్రజాప్రతినిధులే వాళ్ళ చేతిలో పెట్టుకుంటారు కదా. దానికి వార్తకు అర్థం అని రాసి ఇక్కడ చూడండి. ఇసుక వ్యాపారం వల్ల ఇక జగన్ సర్కార్ చేసిన ఇసుక వ్యాపారం వల్ల రాష్ట్రము, ప్రజలు సకలం నష్టపోయారు. 1000 కోట్ల దోపిడీ జరిగిందంట. మళ్ళీ జగన్ గారి మీద పడి ఏడవాలి రాసి మళ్ళీ నేతల కనుసన్నల్లో అని పెట్టి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలకు ఇసుకను ఉచితం చేసిందంట. వ్యాపార వాణిజ్య అవసరాలకు నిర్దేశ ధరకు విక్రయిస్తుంది. జగన్ హయాంలో జరిగిన ఇసుక దోపిడీకి అడ్డుకట్ట వేసాలో చర్యలు తీసుకుంది. అయితే కొందరు ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి తెలియకుండా సొంతంగా రీచ్లు ఏర్పాటు చేసుకుని దందా సాగిస్తున్నారు. ముఖ్యమంత్రి హెచ్చరికలను కూడా పట్టించుకోలేనంత చెలరేగిపోతున్నారు. గ్రావెల్ అంటే ఎర్రమట్టి, బిల్డింగు, రోడ్ మెటల్ మైన్ లీజులను కూడా నేతలు దక్కించుకున్నారు. గతంలో లీజుదారులు బెదిరించి తమ నియంత్రణలోకి తీసుకున్నారు. దీంతో వాటి ధరలు బంగారంతో పోటీ పడేలా పరుగులు పెట్టిస్తున్నారు. నియోజకవర్గం, మండలం, గ్రామం వారీగా కొందరు నేతలు సహజ వనరులైన కొండలు, గుట్టలు, మట్టి నిల్వ ఉన్న భూములను చెరబట్టారు. గనుల శాఖ జారీ చేసిన లీజులు, మైనింగ్ పర్మిట్లతో సంబంధం లేదు, మా వ్యాపారం మాదే అన్నట్టుగా చేస్తున్నారు. ఈ భారాన్ని సామాన్యుడు మోయాల్సి వస్తుంది. ప్రభుత్వానికైనా సులువుగానే మట్టి, రోడ్డు మెట్లు లభిస్తుందంటే లేదని చెప్పాలి. అంటే ఈ రోజు అడ్డగోలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దోపిడీ జరుగుతుంది. తెలుగుదేశం, జనసేన కూటమి ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో జరుగుతుందని వార్త ఉద్దేశం కదా. మరి రాయాలి కదా ఏ ప్రజాప్రతినిధులని. అదే ఎక్కడ లేకపోయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద వాళ్ళు అది చేశారు, వీళ్ళు ఇది చేశారని పేర్లతో సహా రాసేసి ఇష్టం వచ్చినట్టుగా మీ ఇష్టం ఉన్నట్టు మీ బురద పత్రికలో వార్తలు రాస్తారు కదా, బురద ఇస్తా. మరి ఇది రాయాలి కదా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగేసిందంట. మళ్ళీ ఇక్కడికి అక్కడికి లింక్ పెట్టేయాలి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన సంవత్సరం అయింది, విచారణ చేసుకోండి. మీ చేతనైనంత ఇంకా 4 ఏళ్ళు సమయం ఉంది. తప్పుడు కేసులు కాదు, విత్ ఆధారాలు ఉంటూ చూపించండి. తప్పుడు కేసులు పెట్టి ఏదో జరిగిపోయిందని చూపించే కార్యక్రమం కాదు. సో అడ్డగోలుగా మాఫియా రాజ్యం వెళ్తుంది అనేది క్లియర్ గా ఈరోజు అర్థమవుతా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద బురజల్లాలి, చంద్రబాబు నాయుడు గారిని పొగడ్తలతో ముంచెత్తాలి, అసలు ఇక్కడ ఏదో జరిగిపోతుందని చెప్పాలి. ఇదే ఆ 2 పత్రికలు ప్రతిరోజు రాసేటటువంటి వార్తలు. దాంట్లో ఈ రోజు రాసినటువంటి వార్త చూస్తే, ఏడాదిలో ఎంత తేడా, పోలవరానికి మంచి రోజులు, జగన్ 5 ఏళ్ల హయాంలో జరిగిన పనులు 3.84%, కూటమి ప్రభుత్వం వచ్చిన 12 నెలల్లో 5.93% పనులు పూర్తి, చకచక కొత్త డయాఫ్రమ్ వాళ్ళు, సమాంతరంగా ఈసీఆర్ఎఫ్ కూడా, భూసేకరణలోనూ పురోగతి, విధ్వంసం నుంచి ప్రగతి దిశగా పరుగులు అని చెప్పి పెద్ద హెడ్డింగ్ పెట్టేసి ఏడాదిలో ఎంత తేడా అని చెప్పి రాసి 3% జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో పనులు పూర్తయింది అని చెప్పి ఒక తప్పుడు వార్త రాశారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే కదా ఎగువ కాపర్ డ్యాం నిర్మాణం పూర్తయింది, దిగువ కాపర్ డ్యాం నిర్మాణం పూర్తయింది, స్పిల్వే నిర్మాణం పూర్తయింది, స్పిల్వేకి 48 గేట్లు పెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే. చంద్రబాబు నాయుడు పునాది స్థాయిలో వదిలేసినటువంటి, అంటే పునాదులు తీసి వదిలేసినటువంటి ఆ స్పిల్వే ఏదైతే ఉందో ఆ స్పిల్వేకి 48 గేట్లు అమర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. స్పిల్వే గానీ, స్పిల్వే ఛానల్ గానీ, స్పిల్ ఛానల్, పైలట్ ఛానల్, అప్రోచ్ ఛానల్, అప్పర్ కాపర్ డ్యాము, లోయర్ కాపర్ డ్యాము మొత్తం ఈ పనులన్నింటినీ పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. 2021 జూన్ 11న గోదావరి ప్రవాహాన్ని స్పిల్వే మీదుగా 6.1 కిలోమీటర్ల పొడవున మళ్లించింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. స్పిల్వే 1118 మీటర్ల పొడవు, 53.32 మీటర్ల ఎత్తు నిర్మించే స్పిల్వేకి 25.72 మీటర్ల నుంచి 45.72 మీటర్ల వరకు 20 మీటర్ల ఎత్తు,
16 మీటర్ల వెడల్పుతో గేట్లు అమర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. వరల్డ్ లోనే లార్జెస్ట్ వరదని దిగువకు వదిలేటటువంటి స్పిల్వే నిర్మాణాన్ని పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి 5 ఏళ్ల హయాంలో 24.94% పనులను పూర్తి చేశారు. అంతకుముందు 14 ఏళ్లు 24.85% పనులు పూర్తి చేస్తే, అంత ఏదైతే 2005 నుంచి తీసుకుంటే 2019 వరకు 14 ఏళ్లలో 24.85% పనులు పూర్తి చేస్తే, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో 24.94% పనులు పూర్తి చేశారు. అంటే మొత్తంగా పోలవరానికి సంబంధించి పూర్తయిన పనులు 49.79% మాత్రమే. పోలవరం ఎత్తును ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తగ్గించేటటువంటిది, దానికి కేంద్రం తగ్గించమని చెప్తే వీళ్ళు కూడా తగ్గించడానికి ఆమోదం తెలిపారు. ఎందుకంటే 45.72 మీటర్ల ఎత్తు మామూలుగా పోలవరం, దాన్ని 41.15 మీటర్ల ఎత్తుకి తగ్గించడానికి నిర్ణయం తీసుకున్న మీరు. ఎగువ కాపర్ డ్యామ్ లో 380 మీటర్లు ఒక చోట 300 మీటర్లు, 2 చోట్ల మీరు గ్యాప్లు ఉంచడం వల్ల ఎగువ కాపర్ డ్యాము కి వరద వచ్చి ఎగువ కాపర్ డ్యామ్ గ్యాపుల్లోంచి తన్ని, అలానే దిగువ కాపర్ డ్యామ్ నిర్మాణం మీరు పూర్తి చేయకపోవడం వల్ల వెనక నుంచి బ్యాక్ వాటర్ దిగువ కాపర్ డ్యాము నుంచి తంటం వల్ల డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది. ఆ దెబ్బతిన్నటువంటి డయాఫ్రమ్ వాల్ ని 2022 డిసెంబర్లో కేంద్రానికి లేఖ రాసి దాన్ని కొత్తది నిర్మించాలా లేదంటే దాన్నే రిపేర్ చేయాలన్న దాని మీద ఏదైతే కేంద్రానికి లేఖ రాస్తే అది 18 నెలల నుంచి 2 సంవత్సరాల పాటు దానికి పట్టింది. సో డయాఫ్రమ్ వాల్ దెబ్బతినడానికి కారణం మీరే కదా. అసలు పోలవరం గురించి మాట్లాడే హక్కు మీ పత్రికలు కానీ మీకు ఎక్కడ ఉంది? పోలవరానికి సంబంధించినటువంటి అన్ని అనుమతులను తీసుకొని వచ్చింది రాజశేఖర గారి హయాంలో. కోర్టులకు వెళ్ళి అడ్డుపడింది మీరు. ఏదైతే పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా, ఏదైతే పోలవరానికి సంబంధించి రివర్స్ టెండరింగ్ ద్వారా కొంత అమౌంట్, కొన్ని 100 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆదా చేసినటువంటి మాట వాస్తవం. అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్ ఇవన్నీ 2021 జూన్ 11 కల్లా పూర్తి చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. అదేవిధంగా పవర్ హౌస్ కు సంబంధించి 12 ప్రెజర్ టన్నల్స్ ను జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే టర్మినల్స్ అమర్చడానికి తయారీ బాధ్యతను BHELకి అప్పచెప్పింది 960 మెగావాట్ల సామర్థ్యంలో. అలానే ECRF డ్యామ్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న కొండని తొలిచేసి ఏదైతే ఈ పవర్ హౌస్ నిర్మాణానికి 12 ప్రెజర్ టన్నల్స్ ని తవ్వి టర్మినల్స్ ని అమర్చింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. మీరున్నప్పుడు 25% కూడా పూర్తి చేయాలి కొండను తొలిచే పనులు తెలుగుదేశం ప్రభుత్వంలో. కానీ ఇవన్నీ వాస్తవాలు. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏదైతే జరిగిందనేది, ఇవన్నీ పనులు జరిగినాయి అనేది వాస్తవం. జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిందని మీరు జరగలేదని చెప్పి మళ్ళీ ముద్ర వేసేసి ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. జగన్ గారి హయాంలో 8,629 కోట్లు ఖర్చు పెట్టారు. చంద్రబాబు నాయుడు హయాంలో 10,000 కోట్లు ఖర్చు పెట్టినా ఏదైతే టెండర్లు అడ్డగోలుగా టెండర్లకి ఇచ్చేసి పనులు అక్కడ కొద్దిగా చేసేసి వదిలేసి డయాఫ్రమాలు దెబ్బతింటానికి కారణం చంద్రబాబు నాయుడు. జేమి చంద్రన్న పాటలని డబ్బులు, అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి విహారయాత్రల పేరుతో చంద్రబాబు నాయుడు గారు దాదాపు 400 కోట్లు విహారయాత్రల పేరుతో ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి, దోచుకున్నటువంటి పరిస్థితి. సో ఇవన్నీ వదిలేసి పోలవరం అంటే అప్పుడు 3% పూర్తయిందంట. కడుపుకి అన్నం తినరు కాబట్టి మీకు తెలియదులేండి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు. వాళ్ళు ఏం చేసినా కూడా కరెక్టు, వాళ్ళు తక్కువ మందికి చేసినా కరెక్టే. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ మందికి లబ్ధి చేకూరిస్తే తప్పు. ఇదే వార్త ఉద్దేశం. చూడండి వాళ్ళు పెట్టి హెడ్డింగ్లు: ఉత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు 10 ఇంటర్ పిల్లలకు ఈ నెల 9న అందజేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 5,088 మందికి సత్కారం. రాష్ట్రంలో 10వ తరగతి ఇంటర్మీడియట్ లో అత్యుత్తమ ప్రతిభ చూపిన విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులతో ఈ నెల 9న సత్కరించేందుకు పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు. 10వ తరగతిలో మండలాల వారీగా, ఇంటర్మీడియట్ జిల్లాల వారీగా విద్యార్థులను ఎంపిక చేస్తారు. అవార్డుల ప్రధాన కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో నిర్వహిస్తారు. అవార్డుకి ఎంపికైన విద్యార్థులకు 20,000 నగదు, పథకము, సర్టిఫికెట్ అందిస్తారు. 10వ తరగతిలో 500 మార్కులు పైగా సాధించమని అవార్డులకు ఎంపిక చేస్తారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు 70% సాధించాల్సి ఉంటుంది. సో ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థులకు 700 మార్కులు కట్ ఆఫ్ గా పెట్టారు. ఇంటర్మీడియట్ కు సంబంధించి జిల్లా స్థాయిలో 830 మార్కులు పైగా సాధించిన వారిని కూడా ఎంపిక చేస్తారని రాసి, దీంతో పార్వతీపురం మన్యంలో జరిగే కార్యక్రమాన్ని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కానున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10వ తరగతి సంబంధించి 4,169, ఇంటర్మీడియట్ 919 మంది అవార్డులకు ప్రదానం చేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇది ఏదైతే మీరు అన్నప్పుడు ఇస్తాను 20,000 రూపాయలని మీరు ఇప్పుడు ప్రోత్సాహకం ఏదైతే 20,000 రూపాయలు అందిస్తుందని చెప్పారు కదా, 20,000 నగదు ఇది అనేది, అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగనన్న ఆనిముత్యాలు అనేటటువంటి పేరుతో ఒక కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి 10వ తరగతి విద్యార్థులకు రాష్ట్ర స్థాయి నగదు పురస్కారం 1,00,000 రూపాయలు ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ 75,000 రూపాయలు, థర్డ్ ప్రైజ్ 50,000 రూపాయలు. మొత్తం 42 మంది విద్యార్థులు 2023 సంవత్సరం ఎంపికయ్యారు.
జిల్లా స్థాయి నగదు పురస్కారం 50,000 ప్రథమ బహుమతి, రెండవది 30,000, 3 15,000 609 మంది విద్యార్థులు. నియోజకవర్గ స్థాయి నగదు పురస్కారం ప్రథమ 15,000, ద్వితీయ 10,000, తృతీయ 5,000, మొత్తం విద్యార్థులు 681 మంది. పాఠశాల స్థాయి నగదు పురస్కారం 3,000 ఫస్ట్, సెకండ్ 2,000, 3 థర్డ్ ప్రైజ్ 1,000 రూపాయలు. విద్యార్థులు 20,299 మంది. ఇక్కడ ఈ పాఠశాల స్థాయి నగదు పురస్కారాల్లో కూడా వాళ్ళకి ఏదైతే మీరు అన్న సర్టిఫికెట్, వాళ్ళకి సంబంధించినటువంటి మెడలు, అదేవిధంగా డబ్బులు 1,000 రూపాయలు అనే డబ్బులు తక్కువైనా థర్డ్ ప్రైజ్కి సంబంధించి, ఫస్ట్ ప్రైజ్ 3,000 అక్కడ తక్కువైనా కూడా అది చూస్తే రాష్ట్ర స్థాయిలో 1,00,000 రూపాయలు అట్లా అనుకుంటే. మరి ఇంటర్మీడియట్ కూడా టాపర్కి 1,000 రూపాయలు చొప్పున 26 మంది విద్యార్థులు ప్రదానం. జిల్లా స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్కి 50,000 చొప్పున 391 మందికి, నియోజకవర్గ స్థాయిలో గ్రూపుల వారీగా టాపర్స్కి 15,000 చొప్పున 662 మంది ప్రదానం. మొత్తంగా 10వ తరగతి కానీ ఇంటర్మీడియట్ విద్యార్థులకి 22,710 మందికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏదైతే నగదుతో పాటు సర్టిఫికెట్ మెడలు అందజేశారు. 22,710 మందికి. మరి ఇప్పుడు కేవలం 5,000 మందికి ఇస్తున్నారు. అంటే జగనన్న ఆనిముత్యాలను కూడా మీరు పేరు మారిస్తే మార్చుకోండి, దాన్ని ఎవరు కాదంట్లా. కానీ అర్హులను తగ్గిస్తే అట్లా ఇది ఎంకరేజ్మెంట్ కదా వాళ్ళకి. ఇప్పుడు 10th క్లాస్లో ఇచ్చిన వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో ఇంకా బాగా కష్టపడి చదువుతారు. ఇలాంటి మెడల్స్ ఇస్తే ప్రభుత్వం నుంచి వచ్చినాయి అంటే పిల్లల మీద కూడా ఇంత వివక్ష ఏంటి? విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు, మీరంటే చదువు కొనుక్కుంటారు. మీరు చదువుకున్నారు కదా, కష్టపడి చదువుకున్న విద్యార్థులకి ఏదైతే నగదు పురస్కారాలు అందజేసే దగ్గర కూడా ఇంత వివక్ష ఏంటి? అంటే మీరు చదువుకోలేదు కాబట్టి, మీరు చదువు కొనుక్కున్నారు కాబట్టి మీకు ఇంత అసూయ అక్కసు ఉందా? అమరావతిపై అదే అక్కసు. భూములు ఇవ్వద్దంటూ గ్రామాల్లో వైకాపా నేతల ప్రచారం, కార్యాలయాల్లో వినతి పత్రాలు అందజేస్తూ కుటిల యత్నాలు, వైకాపా పెద్దల ఆదేశాలతో అని చెప్పి హెడ్డింగ్ పెట్టారు. లేమల్లిలో కొంతమంది వైకాపా నేతలు సంతకాలు సేకరించి వాటిని కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలు తీసుకెళ్లి రైతులు భూస్వామ్యానికి ఒప్పుకోవట్లేదంటూ ప్రచారం చేస్తున్నారంట. ఎవరో చెప్పు, ఆ పేర్లు కూడా రాయి. వైకాపా నేతలు ఎందుకు బురజల్లుతూ అమరావతి మీద అక్కసు కాదు, రైతుల మీద అక్కసు కురిపిస్తుంది మీరు, అక్కసు వెళ్ళగక్కుతుంది మీరు. రైతులు పచ్చగా ఉంటే చూసుకోలేంది మీరు, ఓర్చుకోలేంది మీరు. అప్పుడు కూడా అంతే, పంటలు తగలబెట్టింది మీరు, తగలబెట్టి ఉల్టా తప్పుడు కేసులు పెట్టేది మళ్ళీ మా మీద. రైతులు నిలదీస్తున్నమాట వాస్తవమే కదా. ఏం చేస్తారు 1,00,000 ఎకరాలు తీసుకొని? అసలు సిగ్గుందా ఈ ప్రభుత్వానికి? సిగ్గు శరం ఏమన్నా? అసలు మనుషుల్లాగా ఆలోచిస్తున్నారు ఈ ప్రభుత్వం? మనిషి ఆలోచనలేనా ఇవన్నీ? 3 పంటలు పండే 35,000 ఎకరాలు అంతకుముందు తీసుకున్నారు. 20,000 ఎకరాలు ప్రభుత్వ భూమి ఉంది. మళ్ళీ ఇప్పుడు 45,000 ఎకరాలు అంట. 3 నాణ్యమైన పంటలు పండే భూములు, 1,00,000 ఎకరాల భూముల్ని సర్వనాశనం చేస్తూ 1,00,000 ఎకరాల భూమిని ఈరోజు మళ్ళీ మేము అక్కసు వెళ్ళగలుగుతున్నాం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పడి ఏడ్చేటటువంటి ఇంకో కార్యక్రమం. విజయవాడలో ఘనమైన చరిత్ర కలిగినటువంటి ఒక కాలేజీని నేలమట్టం చేశారు. ఆ నేలమట్టానికి సంబంధించి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో జరిగిందని చెప్పి ఏదైతే అందరికీ తెలిసినా, ఉల్టా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ వెళ్ళి మా కాలేజీని కూల్చారని చెప్పి కేసు పెట్టినటువంటి వింత విచిత్రమైన పరిస్థితి. శాతవాహన కళాశాల నేలమట్టం, విజయవాడలో అర్ధరాత్రి కాలేజీ భవనాల కూల్చివేత, కోర్టు ఆదేశాల మేర పేరు చెప్పి వ్యక్తి దౌర్జన్యం, తరగతి గదుల్లో బల్లలు తీసుకెళ్లిన వైనం, శిథిలమైపోయిన 55 ఏళ్ల ఘన చరిత్ర, పోలీసులకు ఫిర్యాదు చేసిన సొసైటీ సభ్యులు. ఇది జ్యోతిలో వార్త. మీరు ఈనాడు చూసుకుంటే ఏదైతే ఒక్క సెకండ్, ఈనాడులో శాతవాహన కళాశాల భవనాలు కూల్చివేత, మిగిలిన వారిని కోల్చకుండా అడ్డుకున్న పోలీసులు, కోర్టు తీర్పు అర్ధరాత్రి తర్వాత కరెంట్ ఆపేసి కూల్చివేత, శుక్రవారం వేకువన 2 గంటలకు జేసీబీలతో కళాశాల ప్రాంగణంలో తరగతి కార్యాలయ గదులను కూల్చేశారు. ఉదయం 7:30 గంటలకు సమాచారం అందుకున్న సూర్యారావుపేట పోలీసులు కళాశాలకు చేరుకొని కూల్చివేతలను ఆపేశారు. 2 గంటలకు స్టార్ట్ చేశారంట. 7:30 దాకా పోలీసులకి సమాచారం లేదంట. ఇది విజయవాడ నగరంలోనే ఉన్నావా లేదంటే ఆఫ్రికా ఎడారుల్లోనే ఉన్నా జరిగింది ఇన్సిడెంట్? విజయవాడ నగరంలో 2 కూలుస్తున్నారు. ఆ కాలేజీ దగ్గర వాచ్మెన్ ఉంటాడు. కాలేజీ దగ్గర వాచ్మెన్తో పాటు ఒక 2-3 పనిచేస్తారు. ఆ ఎదురు పక్కన పోలీసులు కూడా ఆ రూట్లో తిరుగుతూనే ఉంటారు. కనీసం తెల్లారు 4 5 తెలుస్తారు. ఆల్రెడీ అది వివాదంలో ఉందని తెలుసు. ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఆ శాతవాహన ప్రిన్సిపాల్ ని కిడ్నాప్ చేశాడని తెలుసు. కానీ పోలీసులు 7:30 దాకా సమాచారం అందలేదంట. మామూలు పోలీసు వ్యవస్థ అద్భుతంగా పనిచేస్తుంది. ఆలపాటి ఫిర్యాదుపై కేసు నమోదు. ఎమ్మెల్సీఏ నా కాలేజీని కూల్చేశారని చెప్పి ఎమ్మెల్సీ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చాడంట. ప్రిన్సిపాల్ మిగిలిన 10 మంది మీద కేసు పెట్టారంట. ఏం జరుగుతుంది రాష్ట్రంలో? ఎమ్మెల్సీ కాలేజీని అర్ధరాత్రి కూల్చివేయటం, ఎవడో వచ్చి కూల్చేయటం అసలు పాజిబులా? తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీని మళ్ళీ ఎమ్మెల్సీ కంప్లైంట్ ఇచ్చాడంట, నా కాలేజీ కూల్చేశారంట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత బ్రహ్మాండంగా వ్యవస్థలు పనిచేస్తున్నాయి అనేది
ఇది ఒక ఎగ్జాంపుల్. గతం గుర్తులేదో జగన్ అని హెడ్డింగ్ పెట్టి జనాన్ని భయపెట్టేలా కోవిడ్ పై రోతరాతలు, బ్లీచింగ్ చల్లాలని, పారాసిటమాల్ వేసుకోవాలని నాడు జగన్ సలహా, కోవిడ్ సమస్య కాదని ప్రకటించిన నవ్వుల పాలు, మాస్కులు అడిగిన డాక్టర్కు చిత్రహింసలు, 2వ దశలో తీవ్రత తక్కువ అయినా యాగి అని చెప్పి ఓ హెడ్డింగ్ పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక, సాక్షి పత్రిక సర్కారు చోద్యం చూస్తుందంటూ కోవిడ్ సమస్యపై సర్కారు చోద్యం చూస్తుందని వార్త రాసిందంట. దానికి జగన్ రోతరాతలని హెడ్డింగ్ పెట్టారు. మరి మీరు కోవిడ్ మీరు చోద్యం చూస్తున్నారు అధికారులు, అందుకనే రాశారు. దానికి నీకొచ్చిన నొప్పి ఏంటి రాధాకృష్ణ? రాధాకృష్ణ నీకు వచ్చిన నొప్పి ఏంది? ప్రభుత్వం మీద వార్త రాస్తే మధ్యలో నువ్వు బ్రోకర్ అయింది ప్రభుత్వానికి ఏమన్నా? మరి నీకు నొప్పి ఏంది? నీ పత్రిక మీద రాస్తే నువ్వు వేడు, నీకు వచ్చిన నొప్పి ఏంటి? నువ్వు మా మీద రాస్తున్నావు కాబట్టి రోజు దానికి సంబంధించి మేము మాట్లాడుతున్నాం. నువ్వు మా మీద రోజు బురదలతో వార్త రాస్తున్నావు కాబట్టి మేము మాట్లాడతాం. ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక రాస్తే నీకేంటి నొప్పి మధ్యలో? నువ్వెవడవు అసలు? అంటే నువ్వు ప్రభుత్వంలో భాగస్వామే, లేదంటే ప్రభుత్వానికి మధ్యలో ఏమన్నా బ్రోకర్ పని ఏమైనా చేస్తున్నావా? కోవిడ్కి సమస్య అంటే కోవిడ్ సమస్యపై సర్కారు చోద్యం అని రాశారంట. అవును, చోద్యం చూస్తున్నారు కాబట్టి రాశారు. దీనికి మళ్ళీ డాక్టర్ సుధాకర్ చిత్రహింసలు పెట్టారంట. ఒక తాగి అట్లా నానా యాగి చేశాడో, తాగుబోతులు కూడా చేయని విధంగా అతను ఏ విధంగా చేసి అమనాభూతులు తిడుతుంటే అలాంటి వ్యక్తికి మీరు మద్దతు తెలుపుతారు. ఇంకా దాని మీద వార్తలు రాస్తున్నారు. కొసమెరుపు అని రాసి, కరోనా సమయంలో రాజకీయ పార్టీల నేతలు సామాన్య కార్యక్రమాలు దూరంగా ఉండాలి అంటూనే గత ఏడాది ఎన్నికల ఫలితాలు వెలువడిన జూన్ 4న వెన్నుపోటు దినోత్సవంగా జరపాలని పిలుపునివ్వడం జగన్కే చెల్లింది. మీరు మన మహానాడు చేశారు కదా, లక్షల మంది అని చెప్పి మీరు కూడా ఆపేయాల్సింది, చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు గారికి. అప్పుడు దానికి పర్మిషన్ లేనప్పుడు దీనికి పర్మిషన్ ఇవ్వకుండా ఉంటే సరిపోయేది కదా. అప్పుడు ఎవరో చేయకుండా ఉండేవాళ్ళు. ఇప్పుడే మీరేం రోజు చేయొచ్చు. మరి దీపావళి చేసుకుందాం, మరి ముగ్గులు వేసుకుందాం, మరి పిలుపునిచ్చింది ఎవరో? గొబ్బెమ్మలు పెడదాం, గొబ్బెమ్మ మీద పూలు పెడదాం. రాష్ట్రంలో మరో 2 కోవిడ్ కేసులను రాసి, కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉన్నారు వైద్యులు సూచిస్తున్నారు. వైద్యులు సూచిస్తే కరెక్టే, కానీ సాక్షి పేపర్ సూచిస్తే మాత్రం తప్పు. ఏం వార్త రాసావా? అక్కడే రాసావు, చూసుకోవాలి కదా. వైద్యులు సూచిస్తారని తీసేస్తే సరిపోయేది. ఎలాంటి బురద జల్లుతారంటే, కోవిడ్ లాంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మేలు ఈ దేశ చరిత్రలో ఎవరూ చేయాల. అంత గొప్పగా పనిచేశారు. కోవిడ్కి సంబంధించి దాదాపుగా వేలాది మంది ప్రాణాలను కాపాడారు. ఇది ఫ్యాక్ట్.